సరే అంటే కేసీఆర్ ఇప్పుడు మిమ్మల్ని అధికారంలోకి రాకముందు ఆహ్వానించారు టీఆర్ఎస్లోకి. అధికారం రాకముందు ఎందుకు అప్పుడు చేయగల మీరు కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి కేసీఆర్ మీద అన్నారు కదా, అంటే మరి అప్పుడు ఏం ఆలోచించారు? ఎందుకు కేసీఆర్ అంటే మీకు అభ్యంతరం ఉండే? ఇప్పుడు మీద అన్న ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత కరప్షన్, బట్ రాకముందైనా వచ్చినాకైనా నా మనసు ఒప్పుకోలేదు. కేసీఆర్ కింద మీరు కేసీఆర్ కంటే సీనియర్ అయినా ఎందుకు కాదు, ఆయన 83లో ఫస్ట్ ఎలక్షన్, మీరు 83 సమకాలీకు ఉన్నాయి. కానీ నేను ఉద్యమ చరిత్ర కలిగిన కదా, 69లో ఉద్యమంలో అంటే ముందుండి దాదాపు 1.5 year పోలీస్ బుల్లెట్లకు తప్పించుకొని అంటే పరిగెత్తిన వాళ్ళం కదా మేము. ఆ రోజు అంటే ఇప్పుడు యూత్ అంటున్నారు కదా, ఆ రోజు యవ్వనం అంటే 20 బిలోనే కదా మేము ఉన్నది, ఫైటింగ్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఆ రోజు తలుచుకుంటే చాలా ఉద్యమంలో సీనియర్ మీరు కేసీఆర్ కంటే. అవునండి, ఫస్ట్ విడత ఉద్యమం. ఇంకొకటి తెలంగాణ ఏం ఉద్యమం చేసిండు నేను ఒకటి అడుగుతున్నా, ఏం ఉద్యమం చేసిండు కేసీఆర్? నిరాహార దీక్ష చేశాడు డిసెంబర్ 9. నిరాహార దీక్ష చేసిండు, దానివల్లే డిసెంబర్ 9 ప్రకటన వచ్చింది. ఏం దగ్గర చేసిండు? ఖమ్మం పోయిన దగ్గర చేసిండు, ఖమ్మంలో విరమించిండా లేదా? ఉస్మానియా మళ్ళీ కంటిన్యూ చేశాడు. అరే ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఇక్కడ పాడే కట్టిండ్రు, శవయాత్ర చేసిండ్రు, భయపడ్డాడు, వచ్చిండ్రు చక్కగా నిమ్స్లో పడ్డాడు. నిమ్స్లో పడి ఆయన ఆ రోజే చెప్పిన, ఇవాళ చెప్తలేను నేను, టోటల్ పారెంటైల్ న్యూట్రిషన్ నోటి ద్వారా తీసుకునేదే వేన్ ద్వారా మొత్తం, అంటే అవే లిపిడ్స్, అవే కార్బోహైడ్రేట్స్, అవే ప్రోటీన్స్ మొత్తం టోటల్గా ఇక తీసుకున్నాడు కదా. అదేం సరే మరి దానికే కదా కాంగ్రెస్ అధిష్టానం తలొగ్గి అప్పుడు డిసెంబర్ 9 ప్రకటన. ఇప్పుడు ఇది కాంగ్రెస్, ఇప్పుడు నేను ఒకటి మీరు న్యాయపడే ఉన్నారు, నేను మీకు రోజు కలిసినాను, 22 రోజులు ఢిల్లీలోనే గెస్ట్ హౌస్లోనే ఏపీ భవన్లోనే ఆ రోజు మనం ఉన్నాం అందరం. నా రూమే కేంద్రంగా ఉన్నది అందరికి కూడా. అటువంటి సమయం లోపల నేను ఇలా బీజేపీలకు కూడా ఎందుకు పోయినాను ఆ రోజు? వాళ్ళు నాకు ఫోన్ చేసి, అంటే నేను ఒకటే మాట వాళ్ళని అడిగింది, అక్కడ జాయిన్ కమ్మంటే కాను అని చెప్పిన. నిజాం కాలేజీ గ్రౌండ్లో సభ పెడితే అక్కడ జాయిన్ అవుతా అని చెప్పిన. నిజాం కాలేజీలో మీరు మాట ఇవ్వాలి మాకు, కాంగ్రెస్ బిల్లు పెడితే బీజేపీ మద్దతు ఇస్తేనే నేను జాయిన్ అవుతాను. పబ్లిక్గానే జాయిన్ అయినా, ఆయన మాట తీసుకున్నా జాయిన్ అయినా. సో ఒకటి ఇప్పుడు మీరు అన్నారు కేసీఆర్ ఏం ఉద్యమం చేశాడని చెప్పి, కేసీఆర్ ఉద్యమాలు చేయకపోతే మరి ఎవరు ఉద్యమాలు చేశారు? ఇప్పుడు కేసీఆర్ తెలంగాణ కేసీఆర్ వాళ్ళు రాలేదా? కేసీఆర్ కాదండి, మీరు దయచేసి ఇది కేసీఆర్ ఇప్పుడు ఇవాళ ఆత్మ బలిదానం చేసుకున్నది ఎవరండి? శ్రీకాంతాచారికి వెళ్ళి ప్రారంభమైంది కదా మొత్తం. అంటే యూనివర్సిటీలో ఇంకా పేర్లు అన్నీ తీసుకుంటూ పోతే అంతా చనిపోయింది ఎవరు? అమాయకులే కదా ఈరోజు, నాట్ పాలిటీషియన్స్. ఇప్పుడు హంగర్ సైకిల్ చేసింది కూడా పాలిటీషియన్స్ ఏం కాదు, ఎవరు చేయలే. ఇవాళ ఇంతమంది చనిపోతుంటే పాపం సోనియా గాంధీ గారు ఆమె ఒక నిర్ణయం తీసుకున్నది, ఈ చావులు ఆపాలని నిర్ణయం తీసుకున్నది. దానికోసం ప్రకటన చేసింది. ఆ ప్రకటన మీద కట్టుబడి ఆమెకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో మొత్తం కనుమరుగైపోతుందని. 5 సంవత్సరాలు డిలే చేశారు డిసెంబర్ 9కు బిల్లు పెట్టడానికి. ఈ మధ్యలోనే కదా ఆత్మహత్యలు చేసుకుంది. ఇప్పుడు కేటీఆర్ అంటారు మొన్న ఈ చావులన్నిటి కారణం ఎవరు? ఇప్పుడు సోనియా గాంధీ కదా. ఇప్పుడున్న పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బలిదేవత అని ఆమె మీద కామెంట్ చేశారు అని అంటారు. ఇప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆ రోజు ఆమె చేసింది డిసెంబర్లో చేసింది కదా, 3 years తర్వాత మనకు 5 years, ఆల్మోస్ట్ 4.5 years, 4 years. వీళ్ళు చేసిన పొరపాటు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసిన పొరపాటు కూడా అనుభవిస్తున్నారు. మేము ఇప్పుడు అనుభవిస్తున్నాం. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు 2 సంవత్సరాల ముందరనే ఒకవేళ ఇచ్చింటే గవర్నమెంట్ ఫామ్ అయ్యేది ఎవరైతుండ్రి? ఇక్కడ అక్కడ 2 కూడా కాంగ్రెస్ పార్టీ అయ్యేది కదా. ఈయన గంటసేపు కూడా ఆలస్యం చేసేటోడు కాడు. ఆడ
ఎట్లయితే ఖమ్మంలో ఇట్లా గుంజుకొని తాగిండో పండ్ల రసం అట్లా వచ్చి ఇట్లా జంప్ అయ్యి కాంగ్రెస్లకు కుర్చీలో కూర్చోం. వీళ్ళు అంటే ఇప్పుడు కాంగ్రెస్ స్ట్రాటజీ చేయడం వల్లే ఇదంతా. కాంగ్రెస్ స్ట్రాటజీలో మిస్ అయింది. ఓకే. ఎట్లా ఇచ్చేది తప్పలేదు. ఇలా చంద్రబాబు నాయుడు నన్ను ఎందుకు కొట్టుకున్నాడు, నేను ఏమడిగినండి ఆయనను. అరే ఇంతకుముందు నేను అడిగితేనే మీరు లెటర్ ఇచ్చిండ్రు, పోలిట్ బ్యూరో డిస్కషన్ చేసినాకనే మనం నిర్ణయం తీసుకున్నాం. ఇలా రోషే దగ్గరికి కూడా పోయినప్పుడు నిర్ణయం తెలుగుదేశం పార్టీ ప్రకటించింది కాబట్టి అశోక్ గజపతి గారు అంటే నేను ఇద్దరము మన ఈయన ఎవరు మన దేవేంద్ర ఎన్మల మేము నలుగురం పోయినాం. మేము అంటే అక్కడ స్పష్టంగా చెప్పేసినాం, మేము అబాయిడ్ అయినాం, మీరు ఇస్తే మీకు మద్దతు ఇస్తాం అని చెప్పని క్లియర్గా సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పినాం. మేము మెయిన్ అపోజిషన్ తెలుగుదేశం, అందుకోసం ఆమె ఆ డెసిషన్ తీసుకునేది పాజిటివ్, లేకపోతే కాంగ్రెస్ తీసుకునేది కాదు. ఎందుకంటే మెయిన్ అపోజిషనే ముందరికి వస్తున్నప్పుడు సమానంగా అంటే ఏం